మాట్లాడాలంటే ఎన్నో ఒడుగుదొడుకులతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 30 మందితో స్టార్ట్ అయ్యి 300 మందితో ఈ రోజు కిడ్స్ కేర్ స్కూల్ ఇంత దూరం నడిచింది అంటే అది కేవలం ఒక స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ ని నమ్మకంతో ఇక్కడికి పంపించినటువంటి తల్లిదండ్రులకి గొప్పదనం అనేది చెందుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కిడ్స్ కేర్ స్కూల్ అనేది క్రమశిక్షణకి మారుపేరు లాంటిది. తాడిపత్రిలో ఎక్కడ ఏ స్కూల్ చూసినా కూడా మదర్ టీచర్స్ అనే పేరు అయితే ఎక్కడ వినిపించదు, కానీ అది కిడ్స్ కేర్ స్కూల్ కి మాత్రమే సొంతం. ఇంకోటి ఏంటంటే మన సుబ్బారెడ్డి సార్ గారు మాజీ సైనికులు, క్రమశిక్షణ అనేది ఆయన రక్తంలోనే ఉంది. ఆ క్రమశిక్షణ అనేది మా కిడ్స్ కేర్ స్కూల్ పిల్లల్లో కూడా ఉండాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి అనేసి చాలా క్రమశిక్షణతో పిల్లల్ని అయితే ఇక్కడ నడిపించడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ గా ఇక్కడ మదర్ టీచర్స్ గురించి చెప్పాలంటే అమ్మలోని అనురాగాన్ని నాన్నలోని మమకారాన్ని కలిపి చూపించే వాళ్ళు ఇక్కడ మదర్ టీచర్స్. మన స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న పిల్లలు ఏడుస్తూ వస్తారు, కానీ ఇక్కడ ఈ రోజు పిల్లలు వెళ్ళిపోతుంటే మేడం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో పేరెంట్స్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? పిల్లలు ఇక్కడ మీ స్కూల్లో ఈ స్కూల్లో చదువుతున్నందుకు చాలా షైన్ అవుతున్నారు, అందుకే మేడం వాళ్ళు కూడా వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అని పేరు పెట్టారు. మీరు పెట్టిన పేరు ఏంటో నాకు తెలియదు, కానీ ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత పిల్లలు మాత్రం నిజంగా షైనింగ్ స్టార్స్ అయిపోయారు. మన కిడ్స్ కేర్ స్కూల్లో ఓన్లీ స్టడీస్ స్పోర్ట్సే కాదండి, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెట్టింది పేరు మన కిడ్స్ కేర్ స్కూల్. సో అంత చిన్న పిల్లల్లో భగవద్గీత శ్లోకాలను నేర్పించడం అనేది అంత చిన్న విషయం కాదు. చిన్న పిల్లలకి చిన్న చిన్న పదాలు పలకడమే కష్టం అండి. అలాంటి పిల్లల్లో భగవద్గీత శ్లోకాలను దైవ భక్తిని నెలకొల్పడం అనేది మన కిడ్స్ కేర్ స్కూల్ టీచర్స్ కి మాత్రమే సాధ్యం. ఈ రోజు మన చిన్న పిల్లలు ఇక్కడైతే వాళ్ళ భగవద్గీత శ్లోకాలతో మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. Hi ma, what's your name? My name is Rishka. Which class you are studying? I am studying first class. Who is your favorite teacher? My favorite teacher is Mansa ma'am. Mansa madam. Why? She is good telling. ఓహో, ఓకే. మీ భగవద్గీత శ్లోకాలు చాలా బాగా చెప్పారు. మీకు ఎవరు టీచ్ చేస్తారు భగవద్గీత శ్లోకాస్? Principal ma'am. ప్రిన్సిపల్ మేడం, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ మేడం వచ్చి మీకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారా? సో మీ స్కూల్లో ఆటలు పాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా నేర్పిస్తున్నారు అనమాట పిల్లలకి. ఇప్పుడు నర్సరీ పిల్లలు కానీ ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే లేడీస్ స్టాఫే బెటర్ మేడం. ఏదైనా పిల్లలు ఒక మదర్ ఇంట్లో ఎలా మదర్ తో చెప్పుకుంటారో అలాగే ఇక్కడ మదర్ టీచర్ తోనే అలా మింగిల్ కాగలరు అనమాట. ఏదున్నా ఒక లేడీ చూసుకున్నట్లు చిన్నపిల్లల్ని అంటే జెంట్స్ చూసుకోగలరు, కానీ వాళ్ళకి బయట రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో మదరే కదా మేడం అన్ని చూసుకునేది, కాబట్టి మదర్ టీచర్ ని ప్రిపేర్ చేసాము. చూస్తున్నారు కదండి, మాకు ఇంట్లో అమ్మ వాళ్ళు ఇంట్లో చూసుకున్నారు మేడం. మా స్కూల్ కి వచ్చినా కూడా పిల్లలు అమ్మలాగా ఫీల్ అయ్యే టీచర్స్ మాకు కావాలని చెప్పేసి అందరినీ లేడీ ఫ్యాకల్టీ పెట్టామనేసి మన అంతా మేడం గారు అయితే చెప్తున్నారు. కార్యక్రమం అనేది చాలా గొప్పదండి. ఇలాంటి చూసి పిల్లలు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇంకా బాగా చదవాలనేసి ముందు ఖచ్చితంగా వెళ్తారు.